హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో అందరికీ ఇష్టమైన బ్రెడ్ హల్వా, ఏ ఫంక్షన్లో చూసినా ఇప్పుడు ట్రెడిషనల్గా బ్రెడ్ హల్వా చేస్తూ ఉంటారు కదండి. అది ఇప్పుడు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక నేను ముందు రోజే బ్రెడ్ని అయితే తెచ్చి పెట్టుకున్నాను అనమాట. అప్పటికప్పుడు చేసుకునే బ్రెడ్ కన్నా ముందు రోజే తెచ్చి తర్వాత రోజు చేసుకుంటే కొంచెం గట్టి పడుతుంది అనమాట. సో అలా గట్టి పడుతున్నట్లయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు మంచిగా గట్టిగా వస్తుంది. అలానే ఉత్తియే తినేసేయచ్చండి, అంత బాగుంటాయి అన్నమాట. సో చాలామంది అయితే ఈ బ్రెడ్ని జస్ట్ అంతా కట్ చేసి బ్రెడ్ హల్వా చేస్తూ ఉంటారు. బట్ నాకైతే అవే పార్ట్ అయితే మంచిగా చాలా ఇష్టం అనమాట తినడము. సో నేనైతే కట్ చేయట్లేదు, వీటిని అయితే 2 ముక్కల్లాగా కట్ చేసేసుకుని చక్కగా ఈ విధంగా ప్లేట్లు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాను. మీరు ఈ ఆయిల్ ప్లేస్లో కావాలి అంటే నెయ్యితో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఆయిల్తో అయితే మంచిగా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు చక్కగా డీప్ ఫ్రై చేసుకోవటమే. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఈ బ్రెడ్ అనేది ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏ కలర్లో ఉంటుందో బ్రెడ్ హల్వా కూడా సేమ్ యాజ్ టీజ్గా అదే కలర్లోకి వస్తుంది అనమాట. అటు ఇటు అయ్యి కొంచెం బ్లాక్గా మాడినట్లుగా డీప్ ఫ్రై చేసినట్లయితే అవి బ్రెడ్ హల్వా కూడా కొంచెం నల్లగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి ఈ విధంగా చేంజ్ చేసుకుని చక్కగా ఇలా డీప్ ఫ్రై చేసేసుకున్నామంటే చూడటానికి అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. మంచిగా 2 వైపులా ఈవెన్గా డీప్ ఫ్రై అయ్యే విధంగా ఈ విధంగా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. అదేవిధంగా మిగిలినవి కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా చక్కగా ఈ విధంగా మరుగుతూ ఉంటుంది. ఈ టైంలో కొంచెం సిమ్లో పెట్టేసేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే చక్కగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని అయితే యాడ్ చేసి ఇందులోకైతే డ్రై ఫ్రూట్స్ని అయితే మనకి నచ్చినవి వేసేసుకోవచ్చండి. బట్ నేను ఇక్కడైతే బాదంని అయితే యాడ్ చేసుకుంటున్నాను. బాదంని మంచిగా చక్కగా లోపల కూడా ఫ్రై అయ్యేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలాగా కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి 1 కప్పు దాకా షుగర్ని, ఏ కప్పుతో అయితే షుగర్ని తీసుకుంటామో అదే విధంగా 1 కప్పు దాకా వాటర్ని కూడా తీసుకోవాలి. కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుందండి. నేను 9 పీసెస్ అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న బౌల్ షుగర్ తీసుకున్నది కొంచెం పెద్దదేనమాట. దీంతో అయితే నేను 1 కప్పు దాకా షుగరు, 1 కప్పు దాకా వాటర్ తీసుకుని మంచిగా వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకునేటప్పుడు దీనిలోనికి కొంచెం కుంకుమ పౌడరు, ఆ తర్వాత ఇందులోనికి ఫుడ్ కలర్ కొంచెం చిటికెడైతే యాడ్ చేసేసుకున్నాను. ఈ షుగర్ సిరప్ అనేది కొంచెం స్టిక్కీగా రావాలన్నమాట. ఎలా అంటే గులాబ్ జామ్కి మనం సిరప్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అంతకన్నా కొంచెం తిక్కుగా ఉండాలన్నమాట. అలా వస్తే సరిపోతుంది. మంచిగా అలా పాకం పట్టేసిన తర్వాత ఇందులోనికి ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వేసినప్పుడు ప్లేస్ సరిపోనట్టు ఉంటుంది, కానీ ఇవి చక్కగా కొంచెం ఇందులోనికి ఇలా డిప్ చేస్తూ ఉంటే మంచిగా ఇలా మునిగి సాఫ్ట్గా తయారవుతాయి అన్నమాట. ఒక 2 నిమిషాలు ఇలానే మూత పెట్టి సిమ్లో పెట్టేసేసుకున్నామంటే మంచిగా సాఫ్ట్గా నలిగిపోయి ఉంటాయన్నమాట. సో మంచిగా చూసారు కదా, మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా మెత్తగా మెల్ట్ అయిపోయాయి అన్నమాట. ఇలా గరిటెతోటి చక్కగా కలిపేసుకోండి. అలా అని మొత్తం పేస్ట్ లాగా చేసేసేయొద్దండి. ఈ బ్రెడ్ పీసెస్ నోటికి తింటూ ఉంటే చాలా బాగుంటాయండి. మరీ అంత గట్టిగా కలిపేసేసుకోకుండా కొంచెం ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చక్కగా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇందులోనికి 2-3 ఇలాచీలని దంచి వేసేసుకున్నాను. ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పలుకులు ఉన్నాయి కదా, వాటిని కూడా చిన్న ముక్కలాగా కట్ చేసేసి చక్కగా యాడ్ చేసేసుకున్నాను. చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసేసుకుని 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి చక్కగా యాడ్ చేసేసుకుని మంచిగా ఈ విధంగా కలిపేసేసుకుని ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకుని తినడమేనండి. చాలామంది పాలు కూడా యాడ్ చేస్తూ ఉంటారు లాస్ట్లో. సో మీకు నచ్చితే కనుక యాడ్ చేసుకోండి. బట్ నేనైతే యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే పాలు యాడ్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. బట్ పాలు యాడ్ చేయకోకుండా ఇలా చక్కగా ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే 10 రోజుల దాకా నిల్వ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని తింటూ ఎంజాయ్ చేసేయచ్చు. అంత బాగుంటుంది. డెఫినెట్లీగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు
నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. సో మన వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, చాలా తక్కువ టైంలోనే బ్రెడ్ హల్వా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నోట్లో పెట్టుకుంటే అలా గొంతులోకి వెళ్ళిపోతుందండి, అంతా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.